హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ విత్ ఫ్యామిలీ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఒక స్పెషల్ అకేషన్ కోసం మేము తిరుమల వెళ్ళాము. ఫిబ్రవరి 13th 2024 షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఐ నో ఇట్స్ మోర్ దాన్ ఏ ఇయర్, కానీ తిరుపతిలో తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న క్రీమ్ స్టోన్ని మీకు చూపించాలి అనుకున్నాను. సో మనము ఈ ఐస్ క్రీమ్ స్టోర్ లోపలికి వెళ్దాము. చూడటానికి చిన్నదే, కానీ అంబియన్స్ విషయానికి వస్తే మాత్రం ఇట్ వాజ్ లైక్ ఏ వావ్ అనమాట. మనకి లోపల నుంచి పక్కనే ఉన్న బేకరీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఐస్ క్రీమ్ మేకింగ్ కౌంటర్ అనమాట. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్పాలి, ఈ వీడియోలో ఎలాంటి ప్రమోషన్స్ లేవు అండ్ క్రీమ్ స్టోన్ మీద నేను ఏం రివ్యూస్ ఇవ్వటం లేదు. జస్ట్ మేము వెళ్ళినప్పుడు ఏం ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసామో వాటి మేకింగ్ ఎలా ఉందో మీకు చూపించడం కోసమే ఈ వీడియో. ఆ రోజు మేము 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే జస్ట్ గో నట్స్ కాన్సెప్ట్ నుంచి డ్రై ఫ్రూట్ డిలైట్ ఆర్డర్ చేసాము. దాని మేకింగే ఇక్కడ జరుగుతుంది. క్రీమ్ స్టోన్ అనగానే హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అని మనకు తెలిసిన విషయమే. అయితే ఫ్రోజన్ కోల్డ్ స్టోన్ మీద ఇలా ఐస్ క్రీమ్ని మిగిలిన ఇంగ్రీడియంట్స్తో బీట్ చేస్తూ ఉంటే చూడటానికి భలే ఉంటుంది. పర్సనల్లీ నాకైతే ఈ ప్రాసెస్ చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే వాళ్ళు చేసేటప్పుడు నాకు కూడా వెళ్ళి చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు ఐస్ క్రీమ్ బీట్ చేసే ప్రాసెస్ చూసేటప్పుడు మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. మ్యాక్సిమం 5 minutesలో మనకి ఒక ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్లీ క్రీమ్ స్టోన్లో బాగా రద్దీగా ఉంటారు. దానివల్ల వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది. బట్ లక్కీలీ ఆ రోజు మేము తప్ప ఎవ్వరూ లేరు. సో ఐస్ క్రీమ్స్ తొందరగానే మా చేతికి వచ్చేసాయి. సో ఇక్కడైతే మన డ్రై ఫ్రూట్ డిలైట్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మా అందరికీ బాగా నచ్చింది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కోసం కొత్త ఫెరారో రోచర్ చాక్లెట్ బాక్స్ అయితే ఓపెన్ చేశారు. మేము ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోసం 2 చాక్లెట్స్ యూజ్ చేశారు. ఇంతకీ మేమేం ఆర్డర్ చేశాము అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. చాక్లెట్ వండర్స్ కాన్సెప్ట్లో నుంచి ఫెరారో రోచర్ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేశాము. నాకైతే ఈ నట్టి చాక్లెట్ విత్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను మెన్యూ చూసిన వెంటనే హ్యాపీనెస్ ఇన్ ఏ జార్ కాన్సెప్ట్ని ట్రై చేయాలనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు అవి అవైలబుల్లో లేవు. నేను జార్ ఐస్ క్రీమ్ తిని ఉంటే ఎమ్మీ చాక్లెట్ వండర్ని మిస్ అయ్యేదాన్ని. సో ఐ ఫెల్ట్ లైక్ ఫార్చునేట్ థింగ్ హ్యాపెండ్. ఒక్కసారి వెళ్ళి ఎంతో క్రీమీ టెక్స్చర్తో ఉండే ఈ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటారు. మరి అంత ప్రీమియం ఐస్ క్రీమ్ కావాలి అంటే ప్రైస్ కూడా ప్రీమియం రేంజ్లోనే ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే కింద ఉన్న వేఫర్ బౌల్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.